నిఖిల చేతన కేంద్రం పులిమామిడి విలేజ్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లాలో శ్రీ అనిల్ గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ అనిల్ కుమార్ జోషి గురుదేవుల ఆధ్వర్యంలో అశ్వయుధ నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు జరుగుతున్నాయన్నమాట. అందరు దశమా విద్య సాధన చేస్తున్నారు. కాళీ, బగల, ముఖి, త్రిపురాదేవి, తారామాత, భువనేశ్వరి, ఇలా అన్ని దశమహావిద్యలు 10 దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ అందరూ చేస్తున్నారు. గురుగారి అందరికీ ఫ్రీగా భోజనం పెట్టి, ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి, ఫ్రీగా విద్య అనేది నేర్పిస్తున్నారు. సో వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉన్నారో దానికి తగ్గట్టుగా గురుగారు విద్య అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కష్టపడి సాధన చేస్తున్నారు. ఇది పగలు రాత్రి జరుగుతుంది సాధన. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువ జరుగుతుంది, పగలు తక్కువగా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, పెద్ద హాల్ అనేది కంప్లీట్గా సాధకులందరి కోసం, అంటే పూజ చేయడానికి వచ్చిన వాళ్ళందరి కోసం కేటాయించడం జరిగింది. ఇది రీసెంట్గా 25 రోజులు కట్టిన కొత్త హాల్ అనమాట, నిఖిల చేతన కేంద్రంలో. సో ఇక్కడ దశమహావిద్యలు వరుసగా కాళీ అమ్మవారు, భువనేశ్వరి అమ్మవారు, తర్వాత మిగతా దేవి దేవతలన్నీ ఉన్నాయి. మధ్యలో ఉంది అనిల్ కుమార్ జోషి గురుదేవుల గురువుగారైన డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి, స్వామి నిఖిలేశ్వరానంద అని కూడా అంటారు. వారి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. వీళ్ళంతా కూడా సాధకులు, పూజ చేయడానికి వచ్చిన వాళ్ళ ఆశ్రమంలో. వీళ్ళంతా నవరాత్రులు ఇక్కడే కూర్చొని, ఒకే ప్లేస్లో కూర్చొని సాధన చేయడం జరుగుతుంది. చాలా నియమనిష్టలతో కూడిన విధి విధానం అన్నమాట. శాస్త్రోక్తంగా పూర్తి దక్షిణాచారంలో చేస్తున్న సాధన ఇది. ఎలా అంటే పొద్దున్నే మార్నింగ్ జస్ట్ టీ ఉంటుంది, మధ్యాహ్నం కిచిడి లేదా రోటీ ఉంటుంది, ఈవినింగ్ గురువుగారే పళ్ళు ఇస్తున్నారు. ఇంతే డైట్ అన్నమాట. ఇవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నిఖిల చేతన కేంద్రంలో నవరాత్రులు జరుపుకోవడం అనేది, అమ్మవారి నవరాత్రులు జరుపుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా అని చెప్పాల్సింది. పొద్దున్నే హారతి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం కూడా హారతి ఉంటుంది. ఫస్ట్ బ్రహ్మశ్రీ గురుదేవులైన స్వామి కేశవానంద వారికి హారతి, తర్వాత అమ్మవార్లకు హారతులు జరుగుతుంటాయి. సహజంగా హారతి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దాదాపు 300 మంది ఇక్కడ పూజ చేయడానికి స్థానాల్లో కేటాయించి చేస్తున్న ప్రకారం కోళ్ళంలో కూర్చోబెట్టి నా భూతో నా భవిష్యత్తు కనిపిస్తుంది. అంటే ఇంత నియమనిష్టలతో, ఇన్ని సౌకర్యాలతో ఇష్టంగా సాధన చేయించడం అనేది బహుశా దేశంలోని నిఖిల చేతన కేంద్రం చరిత్ర సృష్టించిందని చెప్పచ్చు. ఇలా చేయించి, ఇలా ప్రేమతో గురువు ధర్మస్థానంలో ఉండి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకోవడం, లేదా వాళ్ళ కష్టాలు దూరం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది నాకు తెలిసినంత వరకు లేదని చెప్పచ్చు, ఇండియాలోనే లేదని చెప్పచ్చు. అది నా అభిప్రాయం.